ఈరోజు మనం ఖురాన్లో జీసస్ కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఇందులో ఉన్న సంక్లిష్టమైన విషయాలను మనం చాలా సులభంగా స్పష్టంగా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఈ ప్రశ్నకు సమాధానం బహుశా చాలామందిని ఆశ్చర్యపరచచ్చు. అవును, జీసస్ ఇస్లాంలో ఆయనకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో చాలామందికి తెలియకపోవచ్చు. నిజంగా చాలా లోతైన ప్రాధాన్యత ఉంది. సో ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఖురాన్లో ఆయన ఎవరు, ఆయనను ఏ పేరుతో పిలుస్తారు అనే విషయాలు చూడాలి. ఇస్లాంలో ఆయనను ఈసా ఇబ్ను మర్యం అని పిలుస్తారు. అంటే మరియం కుమారుడు. ఇక్కడ చూడండి, ఆయనను ఎప్పుడూ తన తల్లి మరియం పేరుతోనే గుర్తిస్తారు. ఎందుకంటే ఇస్లాంలో ఆమె అత్యంత గౌరవనీయమైన మహిళల్లో ఒకరు. అంతెందుకు, ఖురాన్లో ఆమె పేరుమీదే ఒక పూర్తి అధ్యాయం కూడా ఉంది. సరే, మరి ఇస్లాం ప్రకారం జీసస్ పాత్రేంటి? కొన్ని ప్రధాన నమ్మకాలు చూద్దాం. ఆయన దేవుని శక్తివంతమైన ప్రవక్త, సందేశహరుడు. కాని దేవుని కుమారుడు కాదు, దైవత్వమున్నవాడు అంతకన్నా కాదు. ఇజ్రాయెల్ ప్రజలకు మార్గనిర్దేశం చేసేందుకు పంపబడ్డారు. అంతేకాదు, ఇంజీల్ అనే ఒక దైవిక గ్రంథాన్ని కూడా తీసుకువచ్చారు. ఇక్కడే మనకు ఇతర విశ్వాసాలతో పోలిస్తే కొన్ని ముఖ్యమైన తేడాలు కనిపిస్తాయి. ఖురాన్లోని ఈ వాక్యం చూడండి, ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. ఈసా కేవలం ఒక మానవ ప్రవక్త అని, ఒక దైవికమైన లక్ష్యంతో పంపబడ్డారని నొక్కి చెబుతోందన్నమాట. ఇక ఆయన కథ ఒక అద్భుతంతో మొదలవుతుంది. ఈ అద్భుతమే ఆయనకున్న ప్రత్యేక హోదాను స్పష్టం చేస్తుంది. అదేంటంటే ఆయన కన్యకు జన్మించడం. తండ్రి లేకుండా కేవలం దేవుని ఆజ్ఞతోనే ఆయన జన్మించారని ఖురాన్ ధృవీకరిస్తుంది. సరే, ఇప్పుడు ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, ఆయన చేసిన అద్భుతాల గురించి కాస్త వివరంగా చూద్దాం. ఖురాన్లో ఆయన చేసిన కొన్ని అద్భుతాల గురించి వివరంగా ఉంది. ఉదాహరణకి, తన తల్లి గౌరవాన్ని కాపాడటానికి ఉయ్యలలో ఉండగానే మాట్లాడటం, మట్టితో చేసిన పక్షికి ప్రాణం పోయడం, అంధులను కుష్ఠురోగులను నయం చేయడం, చనిపోయిన వారిని మళ్లీ బ్రతికించడం. అంతేకాదు, ప్రజలు తమ ఇళ్లల్లో ఏం తింటున్నారో, ఏం దాచుకున్నారో కూడా చెప్పేవారట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ అద్భుతాలన్నీ దేవుని అనుమతితోనే జరిగాయని ఖురాన్ స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మనం ఆయన భూలోక జీవితంలోని చివరి ఘట్టానికి వస్తున్నాం. ఇక్కడే ఇస్లామిక్, క్రైస్తవ విశ్వాసాల మధ్య ఒక పెద్ద, చాలా ముఖ్యమైన విభేదం కనిపిస్తుంది. అవును, ఆయనకు వ్యతిరేకంగా చాలా కుట్రలు జరిగాయి. కాని ఆ తర్వాత అసలేం జరిగింది అనే విషయంలో ఇస్లామిక్ కథనం క్రైస్తవ విశ్వాసానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడే మార్గాలు విడిపోతాయన్నమాట. ఇస్లాం ప్రకారం ఆయన్ని సిలువ వేయలేదు, చంపలేదు, దేవుడే ఆయన్ని సజీవంగా స్వర్గానికి తీసుకువెళ్లాడు. ఈ తేడాకు ఆధారం ఖురాన్లోని ఈ వాక్యమే. ఇది ఇస్లాంలో ఒక కీలకమైన నమ్మకాన్ని స్థిరపరుస్తుంది. వారు ఆయన్ని చంపలేదు, సిలువ వేయలేదు, కాని వారికి అలా అనిపించేలా చేయబడింది అని ఖురాన్ చెప్తోంది. అయితే ఆయన కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఇస్లాం ప్రకారం ఆయన లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. ఆయన మళ్లీ తిరిగి వస్తారని ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం తీర్పు దినానికి ముందు ఆయన రెండవసారి భూమిమీదకు వస్తారు. ఆ రాక ఎలా ఉంటుందో కూడా వివరంగా చెప్పబడింది. డమాస్కస్లోని ఒక తెల్లని మినార్ దగ్గర ఆయన అవతరిస్తారట. అప్పుడు దజ్జాల్ అని పిలువబడే క్రీస్తు విరోధిని ఓడిస్తారు. ఆ తర్వాత ప్రజలందరినీ ఒకే విశ్వాసం కింద ఏకం చేసి న్యాయంతో పాలన చేస్తారని, విశ్వవ్యాప్త శాంతిని స్థాపిస్తారని నమ్ముతారు. అలా కొంతకాలం పాలించిన తర్వాత ఆయన సహజ మరణం పొంది మదీనాలో ఖననం చేయబడతారని ఇస్లామిక్ గ్రంథాలు చెబుతున్నాయి. సో ఇంతకీ ఈ మొత్తం కథలో ఆయన వారసత్వమేంటి? ఇస్లాంలో ఆయన స్థానమేంటి? ఈ ఒక్క సంఖ్య చాలు ఖురాన్లో ఆయన ప్రాముఖ్యత ఏంటో చెప్పడానికి. ప్రవక్త ఈసా పేరు ఏకంగా 25 సార్లు ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఇస్లాంలో ఈసాను దేవుని గొప్ప సందేశహారులలో ఒకరిగా చూస్తారు. ఏకేశ్వరోపాసనను, అంటే ఒకే దేవుణ్ణి పూజించాలని బోధించిన ఒక గొప్ప ప్రవక్తగా, భవిష్యత్తులో ఒక కీలక పాత్ర పోషించబోయే వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు. దైవంగా కాదు, దేవునికి పూర్తిగా విధేయుడైన ప్రవక్త. చూశారుగా, ఒకే వ్యక్తి కథ రెండు గొప్ప విశ్వాసాలలో ఎంత భిన్నంగా చెప్పబడిందో. ఈ ఉమ్మడి కథ
అలాగే ఈ విభేదాలు ప్రపంచంలోని గొప్ప విశ్వాసాల మధ్య ఉన్న లోతైన సంబంధాల గురించి, అదే సమయంలో వాటి మధ్య ఉన్న తేడాల గురించి మనల్ని ఆలోచింపచేయట్లే?